నిర్మాతగా ఎంట్రవుతున్న ప్రతాప్ రెడ్డి గారికి వెల్కమ్. కృష్ణారెడ్డి గారు, అచ్చిరెడ్డి గారు, వాళ్ళిద్దరి గురించి మనకు కొత్తగా చెప్పాల్సిందేం లేదు. మేము సినిమా ఇండస్ట్రీలోకి వద్దాం అనుకున్నప్పటి నుంచి మేము మధ్యలోకి వచ్చేసినా కానీ కృష్ణారెడ్డి గారు ఇంకా ఇప్పుడు SVK 43 రోజు స్టార్ట్ చేయడం చాలా హ్యాపీగా ఉంది సార్. దానికి మేము రావడం, ఎప్పుడో మీ జీను పాయింట్ చూసి బుల్లమ్మ థియేటర్లో గంతులేసిన మేము ఈరోజు మీ సినిమాకు వచ్చేలా చేయడం చాలా ఆనందంగా ఉంది. నాకు కానీ, అనిల్ కానీ, వినాయక్ గారికి కానీ. సో వీరందరూ మిమ్మల్ని చూసి పెరిగిన వాళ్ళం. సో ఆల్ ది బెస్ట్ సార్. మీ వేదవ్యాస్ బిగ్ సక్సెస్ కావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. నేను ఆయన దగ్గర పనిచేసిన దగ్గర నుంచి, అసిస్టెంట్ డైరెక్టర్గా పనిచేసిన దగ్గర నుంచి ఇప్పటివరకు అలాగే ఉంటుంది. గ్రేట్ నిజంగా. అదే ఎనర్జీ, అదే ఇది. ఈ సినిమా అచ్చిరెడ్డి గారు, కృష్ణారెడ్డి గారు ఒక కాంబినేషన్లో సూపర్ డూపర్ హిట్ అవ్వాలని, అలాగే ప్రతాప్ రెడ్డి గారికి మొదటి సినిమా అయినా కూడా చాలా పెద్ద హిట్ అయ్యి ఆయనకి మంచి పేరు రావాలని మనస్ఫూర్తిగా కోరుకున్నా. అలాగే క్యాస్ట్ అందరికీ కూడా, ఎస్వి కృష్ణారెడ్డి గారికి, అచ్చిరెడ్డి గారికి, బాగా రాజు గారు చెప్పినట్టు ఆ కాంబో అంటేనే ఒక సెన్సేషన్. సో మేము స్కూల్కి వెళ్ళి బ్యాగులు తగిలించేటప్పుడు ఎన్నో బ్లాక్ బస్టర్లు కొట్టారు. ఎంటర్టైన్మెంట్కు బ్రాండ్ ఆయన కృష్ణారెడ్డి గారు. సో మీ సినిమాలే మాకు ఇన్స్పిరేషన్ సార్. సో మళ్ళీ మీరు SVK 43తో మళ్ళీ స్టార్ట్ అవ్వడం చాలా ఆనందం ఉంది సార్. ఆల్ ద బెస్ట్ టీమ్ అందరికీ అండ్ ఆల్ ద బెస్ట్. చాలా రోజుల తర్వాత ఇంత సందడిని చూస్తే చాలా చాలా సంతోషంగా ఉంది. ముఖ్యంగా అన్నపూర్ణ స్టూడియోస్లో గ్లాస్ హౌస్లో కొన్ని వందలో వేలో సినిమాలకి ముహూర్తాలు జరిగినాయి. మళ్ళీ చాలా రోజుల తర్వాత ఇక్కడ ఆ ముహూర్తం జరగడం, సినీ ప్రముఖులు, దర్శకులు అందరూ కూడా ఇక్కడ రావటం చాలా చాలా సంతోషంగా ఉంది. SVK 43 అనే పేరుతో ఇది వేదవ్యాస్ అనే ఒక అద్భుతమైన చిత్రాన్ని నిర్మిస్తున్నారు. నూతన నిర్మాత గారు వచ్చారు, వారికి కూడా వెల్కమ్ టు యూ సార్. ఇంకా మీరు మరిన్ని మంచి మంచి సినిమాలు తీయాలి, ఈ సినిమా సూపర్ హిట్ అవ్వాలని కూడా కోరుకుంటున్నాను. అలాగే ఇద్దరు మిత్రులాగా, ఒక నాగిరెడ్డి చక్రపాణి లాగా, ఒక బాపు రమణ లాగా అచ్చిరెడ్డి గారు, కృష్ణారెడ్డి గారు కూడా ఒక అద్భుతమైన కాంబినేషన్. వారందరూ కూడా తీస్తారని ఈ సినిమాకి సక్సెస్ అవ్వాలని కోరుకుంటున్నా. నేను రాజకీయాల్లో ఉన్నప్పటికీ ఎస్వి కృష్ణారెడ్డి గారు అంటే గత 25 సంవత్సరాల నుంచి నాకు ఎంతో అభిమానం. గత 10 సంవత్సరాల నుండి వారి డైరెక్షన్లో సినిమాలు రాకపోవడం వలన అనుకోకుండా ఒకసారి కలిసి, ఎందుకు మీరు సినిమాలు తీస్తలేరు, మీరు మీ సినిమాలు చాలా ఆదర్శంగా ఉంటాయి, సమాజానికి సంతోషపరుస్తాయి, అదేవిధంగా విజ్ఞానాన్ని కూడా ఇస్తాయి, వినోదాన్ని కూడా ఇస్తాయి. విజ్ఞానము, వినోదము, అభివృద్ధి అన్ని రకాల ఉన్నటువంటి సినిమాలు తీసిన వారు కాబట్టి మీరు తీయాలి సినిమా తప్పకుండా అంటే చూద్దామని మాట్లాడదామన్నారు. ఏదో సందర్భంగా ఒకసారి కలిసినాం. నేను మీకు ఇన్వెస్ట్మెంట్ పెడతాను, మీరు తీయండి అని చెప్పి నేను ఏదో ఒక సందర్భంగా మాటల్లో అనడం జరిగింది. ఆ మాటల్లో అనడమే ఈరోజు ప్రాక్టికల్గా కూడా రుజువైంది. అంతేగాని దీనికి ఒక ప్లాన్ లేదు, దీనికి ఏదో డబ్బులు సంపాదించినటువంటి ఆశ లేదు. వారు సమాజానికి మంచి సినిమాలు, వినోదం ఇచ్చేటువంటి సినిమాలు, కుటుంబం మొత్తం కూడా కూర్చుని చూసేటువంటి సినిమాలు, దాంట్లో ఒక గుడ్ మెసేజ్ టు సొసైటీ, టు యూత్ వారు ఇవ్వాలనే ఉద్దేశంతోనే దీంట్లో రావడం జరిగింది. ముఖ్యంగా చాలా రోజుల తర్వాత మా గురుగారు ఎస్వి కృష్ణారెడ్డి గారు మళ్ళీ సినిమా చేయడం చాలా ఆనందంగా ఉంది. SVK 43 అండ్ అంతేకాకుండా హీరోయిన్ హీరోయిన్ జీ, అచ్చా జీ, థ్యాంక్ యూ జీ. అండ్ అలాగే అండ్
మా గురుగారు అక్కడికి వెళ్ళి కొరియాకి వెళ్ళి హీరోయిన్ తీసుకొచ్చి, అలాగే విలన్ కూడా ఆల్మోస్ట్ బయట కంట్రీ నుంచే వస్తున్నారని చెప్పారు. సో మొత్తానికి హీరో అయితే మాత్రం ఇండియావాడే. అండ్ అంతేకాకుండా ప్రతాప్ రెడ్డి గారు ఫస్ట్ టైము సినిమా చేయటం, అది కూడా మా గురుగారు శ్రీకృష్ణారెడ్డి గారు, అచ్చిరెడ్డి గారు. అండ్ వారు ఈ స్పాట్, ఇది సిల్వర్ జూబ్లీ స్పాట్, ఇది అన్నపూర్ణ స్టూడియోలో. ఎందుకంటే వారు తీసిన సినిమా అన్నీ కూడా 365 days చేసిన సినిమాలు స్పాట్ ఇది. సో ఇది ఇక్కడ చేయడం నిజంగా చాలా ఆనందంగా ఉంది. అలాగే మరి ఈ సినిమాని ఆస్వాదించడానికి ఇదిల్ రాజు గారు, వినాయక్ గారు, అనిల్ రావుపూడి గారు వీళ్ళందరూ వచ్చి ఉన్నారు. సో మొత్తం యూనిట్ మొత్తానికి ఇది మంచి హిట్ ఇచ్చి మళ్ళీ మా గురువు గారు అద్భుతమైన మళ్ళీ పాత శ్రీకృష్ణారెడ్డి గారిని చూడాలని ఆశగా ఉంది. అండ్ ఆల్ ది బెస్ట్ సార్. థ్యాంక్ యూ సో మచ్. 안녕하세요. 저는 한국 배우 전현지입니다. నమస్కారం అందరికీ. నేను 전현지 కొరియన్ యాక్ట్రెస్. 저는 한국에서 많은 연극 활동과 또 웹드라마를 촬영하면서 많은 관객분들께 사랑을 받으면서 배우 활동을 하고 있었는데요. నేను కొరియాలో షూటింగ్ చేసినప్పుడు అక్కడ ఉన్న వాళ్ళందరూ, అక్కడ ఉన్న ఆడియన్స్ వాళ్ళందరూ నాకు చాలా ప్రేమని ఇంకా సపోర్ట్ని ఇచ్చినందుకు, 이곳 인도 하이드라바드에서 여러분들의 문화를 배우고 또 영화에 출연할 수 있게 되어서 정말 기쁘고 영광입니다. ఇక్కడ కల్చర్ని నేర్చుకుని, హైదరాబాద్లో కల్చర్ని నేర్చుకొని, ఇండియన్ కల్చర్ నేర్చుకుని ఈ మూవీ చేస్తున్నందుకు నాకు చాలా హ్యాపీగా అనిపిస్తుంది. అదృష్టవంతుడిని. అందుకనే 43వ సినిమా కూడా చేయగలుగుతున్నాను నేను. ఇంతేకాదు ప్రతాప్ రెడ్డి గారితో ఫర్దర్గా రాబోయే సినిమాలు మొత్తం నా జీవితంలో ఎన్నైతే సినిమాలు చేయగలనో అన్నీ కూడా చేస్తాను ఆయనతోటి. ఇకపోతే హుంజీ అనేటటువంటి హీరోయిన్ మా సినిమాలో మొదటిసారి చేయటం అనేటటువంటిది, కొరియన్ నుంచి వచ్చినటువంటి హీరోయిన్ మొదటిసారి చేయటం అనేటటువంటిది ఇట్స్ ఎ గ్రేట్ ఆపర్చునిటీ ఫర్ అన్ ఎవ్రీ వన్. అంటే చూసే ప్రేక్షకులకి ఎలా ఉన్నప్పటికీ కూడా మాకైతే మాత్రం ఇట్స్ ఎ గ్రేట్ ఆపర్చునిటీ. ఇక ఇంతకు మించి నేను ఏమీ చెప్పగలుగుతాను మీ అందరికీ. మీ అందరి కృతజ్ఞతలు, మీ అందరి ధన్యవాదాలు మొత్తం అన్నింటినీ కలిపి పుణికిపుచ్చుకున్నటువంటి నేను ఇవాళ ఎదిగి 43వ సినిమా చేస్తూ మీ అందరి ముందుకి వస్తున్నాను అని అంటే మరొకసారి మీ అందరికీ కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. థ్యాంక్ యూ. హలో, హాయ్ అందరికీ నమస్కారం. నేను మీ లక్ష్మీ మంచు. So you're watching me on City Light E-News. Don't forget to share, like and subscribe. హాయ్ అండి, నేను మెల్ల నరేష్ మాట్లాడుతున్నాను. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు సిటీ లైట్స్ ఈ న్యూస్. హలో ఎవ్రీబడి, అందరికీ నమస్కారం. దిస్ ఇస్ అనసూయ భరద్వాజ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు సిటీ లైట్ ఈ న్యూస్. థ్యాంక్ యూ. Please subscribe to City Light E-News. అశ్విన్ బాబు మాట్లాడుతున్నాను. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు సిటీ లైట్ న్యూస్. హాయ్, ఐమ్ దిగంగన సూర్యవంశీ. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు సిటీ లైట్. హాయ్, నేను శ్యామల. ప్లీజ్ సబ్స్క్రైబ్ సిటీ లైట్ ఈ న్యూస్. హాయ్, నేను మీ అశ్వినిశ్రీ. సో ప్లీజ్ డు సబ్స్క్రైబ్ సిటీ లైట్ ఈ న్యూస్. హాయ్, దిస్ ఇస్ ప్రియాంక ఉపేంద్ర. ప్లీజ్ డు సబ్స్క్రైబ్ టు సిటీ లైట్ న్యూస్. సిటీ లైట్ ఈ ఛానల్కి ప్రేక్షకులందరినీ సబ్స్క్రైబ్ చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ టు సిటీ లైట్స్ ఛానల్. గాడ్ బ్లెస్ యూ. హాయ్, నేను మీ మానస్ నాగులపల్లి. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు సిటీ లైట్ న్యూస్. హాయ్, మై నేమ్ ఇస్ నతాషా. ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ సిటీ లైట్ ఈ న్యూస్. థ్యాంక్ యూ. Hello everyone, నేను మీ సిద్ధు. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ సిటీ లైట్ ఈ న్యూస్. సిటీ లైట్ని సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ పెట్టండి. థ్యాంక్ యూ సో మచ్. మీ మహతి. హాయ్ ఎవ్రీవన్, నేను మీ రవివర్మ అడ్డూరి. ప్లీజ్ సబ్స్క్రైబ్ సిటీ లైట్ ఈ న్యూస్. This is Eknath. Please subscribe to City Light E-News. హాయ్, దిస్ ఇస్ అశ్విత. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు సిటీ లైట్ ఈ న్యూస్. హలో, నేను మీరాశి సింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు సిటీ లైట్స్ న్యూస్. థ్యాంక్ యూ. నేను ఆదిత్య మేనన్. సిటీ లైట్స్ ఈ న్యూస్ ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి. సిటీ లైట్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.